ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు హల్లెలూయా, అర్హుడవు హల్లెలూయా, గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. హల్లెలూయా, రక్తమిచ్చి హల్లెలూయా, ప్రాణమిచ్చి హల్లెలూయా, నీతో ప్రజలను కొనినావు. అర్హుడవు హల్లెలూయా, అర్హుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. హల్లెలూయా, రక్తమిచ్చి హల్లెలూయా, ప్రాణమిచ్చి హల్లెలూయా, నీతో ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు, మా కృతజ్ఞత స్తుతులు. పిల్లరా, దేవుని గొర్రె పిల్ల దర్శనము గాంచిన వాడైనటువంటి యోహాను గారు ఆ గొర్రెల పిల్లను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో ఆయన సాక్షిగా కనబడుతున్నారు. అలాగే 29వ వచనంలో తనకు కలిగినటువంటి దైవికమైన అనుభవం బట్టి సాక్షాత్తు దేవుడే గొర్రెపిల్లగా కనబడుతున్నారు. ప్రియులారా, అబ్రహాము గొర్రెపిల్ల ఉంది, పొదలో కొమ్ములు చిక్కిన పొట్టేళ్ళు. అబ్రహాము దేవునికి బలి అర్పించిన గొర్రెపిల్ల ఉంది, ఇసాకును కట్టెల మీద పరుండబెట్టినప్పుడు. అలాగే ఇసాకు పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుని కొరకు బలిపీఠమును కట్టించి బలి అర్పించిన గొర్రెపిల్ల ఉంది. ఆ పిదప యాకోబు మృత్యుంజయుడే దేవుని కృప వలన యెబ్బోకు దాటిన తర్వాత యాకోబు దేవునికి బలి నర్పించినటువంటి గొర్రెపిల్ల ఉంది. ఆ పిదప విమోచన కార్యములలో నిర్గమకాండములో దేవుని ప్రజలైన వారు అందరి కొరకు వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఉంది. ఇవన్నీ గొర్రెపిల్లలు ఆయా సందర్భముగా ప్రక్షాళన కొరకైనటువంటి వధింపబడిన గొర్రెపిల్లలు. యోహాను గారు చెప్పేటువంటి గొర్రెపిల్ల ప్రక్షాళన కాదు, మోసుకొని పోయేది. ఇది దేవుని గొర్రెపిల్ల, లోకములో ఉన్న ప్రతి పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లకే శిలువధారి అనే మరొక పేరు. కాబట్టి పిల్లలారా, గొర్రెపిల్ల వధింపబడేదైతే శిలువధారి మోసుకొని పోయేది. పాపభారము, శిక్షభారము 50వ కీర్తనలో దైవజనులు ఈ సంగతులన్నీ, రుణముల భారము, ఆపదల భారము, దెయ్యాల భారం, పిశాచుల భారం, అన్ని భారములను మోసుకొని పోయే గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల. ఇవాళ మనము నేటికి 17 దినములుగా సిలువను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఈ సిలువ ఈ గొర్రెపిల్ల మోసే వరకు కూడా, అనగా లోకపాపములను మోసే ఈ గొర్రెపిల్ల ఈ సిలువను ఎత్తుకునే వరకు కూడా, అంతకు పూర్వము కూడా సిలువలు ఉన్నవి. ఆ సిలువను చూడగానే జనులు భయపడుతూ ఉండేవారు. సిలువను చూసిన, సిలువను గురించిన సంగతి వినిన జనములకు భయం పుట్టేదని యోధ చరిత్ర తెలియచేస్తుంది. అయితే ప్రియమైన వారులారా, ఎందుకు భయం అంటే, సిలువ అంటే శ్రమ, శ్రమ అంటే సిలువ.
కాబట్టి ఈ శ్రమల శిలువ ఎలాంటిదంటే పాపాత్ముల కొరకు సిద్ధపరిచిన శిలువ, అన్యాయస్తుల కొరకు, క్రూరుల కొరకు, దొంగల కొరకు, వ్యభిచారుల కొరకు సిద్ధపరిచిన శిలువ. కాబట్టి ఆ శిలువను గురించిన తలంపు వచ్చినప్పుడల్లా శ్రమ వస్తుందని చెప్పి, పిల్లలారా, ఆ కాలపు జనులు శిలువకు భయపడుతూ ఉండేవారు. ఆ పిదప మరి పాత నిబంధన గ్రంథము పూర్తి కావచ్చిన సమయంలో ఈ గొర్రెపిల్ల ప్రవేశం మనం చూస్తున్నాం. ఇక్కడ యోహాను గారు చూపిస్తున్న ఈ గొర్రెపిల్లకును అంతగా పూర్వము మరి ఆయన యందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయం కలుగును, అప్పుడు మీరు స్వస్థత పొందిన వారే కొవ్విన దూడల వలె గంతులు వేయుదురన్న మలాకి ప్రవక్త 4వ అధ్యాయం 2వ వచనం వరకు కూడా జనులు సిలువకు భయపడేవారు. అలాగే వారికి వారే భయపడేవారు, వారి జీవితానికి వారే భయపడేవారు. ఏమిటయ్యా కారణం అంటే ఆ కాలమున నరమాంస భక్షకులు అధికంగా ఉండేవారు. నరమాంస భక్షకులు అనగా వధను కోరుకుండేవారు, బలిని కోరుకుండేవారు. ఎక్కడ చూసినా బలులు, వధలు జరుగుతూ ఉండేవి. నరులను భక్షించేటువంటి భక్షకులు ఉండేవారు. కాబట్టి మానవ మనుగడ బహు దుర్బలముగా ఉండేదన్నమాట. మనిషికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రత కూడా లేదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితి దేవుడు ప్రవక్తలను ఆపేసిన తర్వాత ఒక 100 సంవత్సరాలు క్షుద్రశక్తులు పాలన చేసినవి సర్వభూతలమున క్షుద్రశక్తులు పాలన చేసే వలన ప్రజలకు నాశనము, నరకమే కలుగుతుంది. కానీ మానవ జన్మం యొక్క విలువలు మరుగైపోయినాయి. ఈ హేతువు చేత లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల రావలసి వచ్చింది. ఈ గొర్రెపిల్ల వచ్చింది కాబట్టి ఈయన వధింపబడడానికి వచ్చారు. కాబట్టి ఇక వధించేవారిని, భక్షకులను, నరమాంస భక్షకులను మడద్రొక్కారు అని ఈ బహుశా 67వ పాటలో, అంటే సందర్భం వేరేగా ఉన్న మడదొక్కిన అనేటువంటి పదం కూడా అక్కడ మనకు వినబడుతుంది. 67వ పాట అంటే యేసునామదారులు ఎంతో ధన్యులు, రైట్. ఆ పాటలోనే యేసుక్రీస్తు ప్రభు వచ్చి దురాత్మశక్తులన్నిటినీ మడదొక్కిన తర్వాత మానవ జాతికి మనుగడ కుదిరింది. కాబట్టి యోహాను గారు ఏమంటారంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళడానికి వచ్చిన గొర్రె పిల్లను చూడండి. దీనిని గురించి దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనము ద్వారాగా గ్రహించిన నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ సాక్ష్యం ఇస్తున్నానని చెప్పి ఈయన సాక్ష్యం ఇస్తూ వచ్చారు. కాబట్టి పిల్లలారా, సిలువ వార్త అనగా మరి భయం ఎందుకు పుట్టిందంటే సిలువ అంటే శ్రమ. మరి ఈ శ్రమల్ని ఉపకారంగా మార్చేసింది గొర్రెపిల్ల మోసిన సిలువ. అంతకు పూర్వం హానికరమైనటువంటి శ్రమగా ఉండేది. ఆ శ్రమ వస్తే ఇక తట్టుకునేవారు లేరు, బతికి బట్టగట్టేవారు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో నుండి మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాచెను, ఆ ప్రభువు మన పాపముల దూరడి, ఆ ప్రభువు మన పాపముల దూరడి. దేవుని ప్రేమ ఇదిగో జనులారా తెలియని, కేవలము నమ్మకొనినా
పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును సిలువను చూసి భయపడేవారికి, సిలువ అనగానే శ్రమ కలుగుతుందని చెప్పి వెనకాడేవారికి, అలాగే పిల్లలారా మరి క్షుద్ర శక్తుల యొక్క ప్రలోభముల వలన మరి కుటుంబాలు, మానవ మనుగడ కష్టతరంగా మారే సమయంలో ఈ గొర్రెపిల్ల వచ్చింది. ఈ గొర్రెపిల్ల వచ్చింది లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల. ఈయన వచ్చిన తర్వాత సిలువ చరిత్ర మారింది. సిలువ చరిత్ర మారింది. ఎలా మారిందయ్యా అంటే, అంతకు పూర్వము సిలువంటే భయపడేవారు, సిలువంటే శ్రమ అనుకునేవారు, సిలువంటే మరి కీడు అని అనుకునేవారు. యేసు క్రీస్తు ప్రభు సిలువను మోసి సిలువ ద్వారాగా మరణానికి విజయమును సమకూర్చుట ద్వారాగా సిలువ సంతోషకరమైన వరంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రభువుని ఎప్పుడైతే సిలువ వేశారో అప్పుడు ప్రభువుకు ఉండవలసిన కళంతా, సాక్షాత్తు దైవత్వానికి ఉండవలసినటువంటి మహిమంతా ఈ సిలువకు వచ్చింది. కాబట్టి ప్రతివారు సిలువను ధరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు లెంట్ కాలంలో ఉన్నాం మనం. ఈ లెంట్లో ఆర్సీఎం వారు ఈ నెలలో మరి వారు జరిగించేటువంటి ఈస్టర్ మహోత్సవాలు ఎలాగుంటాయంటే మనకులాగా మరుగున దాగునున్నట్టుగా ఉండవు. విజయోత్సవముతో మరి ఈ ఈస్టర్, గుడ్ ఫ్రైడేని ఎలా చేస్తారంటే ఊరంతా, అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ఒక రాష్ట్రం అంతా ఒక్క చోట చేరిపోయినట్లుగా చేరిపోయి గొప్ప సిలువను ఒకటి తయారు చేసి, ముళ్ళ కిరీటం ఒకటి తయారు చేసి, ఒక సిలువధారిని తయారు చేసి, ఒక వ్యక్తిని రక్తసిక్తమైనటువంటి దేహ రూపంలో అతన్ని మార్చి అతనికి మీ శిరస్సు మీద ఈ ముళ్ళ కిరీటం పెట్టి, ఈ ముళ్ళ కిరీటం పెట్టిన వ్యక్తి మీద సిలువను వేయించి రాణువారు అంటే వేషం వేసినటువంటి రాణుదారులను నియమించి వారి చేతికి కొరడాలు ఇచ్చి కొడుతున్నట్టుగా, అంటే కొడతారు, కొట్టినట్టుగా ఈ సిలువను మోయిస్తుంటే వేల కొలదిగా, 10,000 కొలదిగా, లక్షలాది కొలదిగా జనులు రోడ్ల మీదే ఆ సిలువకు సాగిలపడి నిరాజనములు తెలియచేస్తారు. ఎల్లా పాపము మోయు అల్లాడివుని గొర్రె పిల్లవోని ఎల్లా పాపము మోయు అల్లాడివుని పిల్లవోని చెల్లాటాడునే చెల్లాటాడునే. కాబట్టి పిల్లలారా, 5 సిలువలు మోసావు అన్న పాటలో ఈ చరణాన్ని సాక్షాత్తు కొన్ని దేశాలు వారు, మరి మిక్కిలుగా ఏ దేశమైతే క్రీస్తుకు విరోధముగా ప్రపంచ దేశాలని గలగడలాడించి రవిహస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిందో ఆ రోమా ప్రభుత్వం వారు ఈ క్రియ ఎక్కువగా చేస్తారు. అనగా ఎక్కడ పాపము విస్తరించును అక్కడ కృప అంత అపరిమితముగా విస్తరించును అని రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో మనం చదివినట్లుగా కఠినాత్మల హృదయాలను కరిగించి
వారు సృష్టిని లోబరుచుకోవడం కాదు, సృష్టికి లోబడేవారిగా ఈ మహిమ కలిగిన సిలువ మార్చివేసింది. దేవునికి స్తోత్రం. సృష్టి ఎవరిది? దేవుడిది. సృష్టికి ఎదురు తిరగడం అంటే దేవుడికి ఎదురు తిరగడం. కాబట్టి పిల్లలారా, ఆ సృష్టికర్త వారి హృదయాలను మార్చివేసి ఇప్పుడు ఆ రోమా ప్రభుత్వము ఇంకా కొన్ని ప్రఖ్యాతిగాంచినటువంటి దేశాలలో ఈ సిలువ యాత్ర సాగుతుంది. మనం పాడుకుంటాం, ఈ జగతి కొరకే, ఈ జనుల కొరకే అని. ఈ జగతి కొరకే, ఈ జనుల కొరకే ఈయన ఈ సిలువ మోసాడు. ఎల్ల పాపములు మోయి గొర్రెపిల్లమ్మ ముందుకొచ్చిందని చెప్పి మహామహులైన వారందరూ సాగిలపడి నిరాజనములతో మహోత్సవమును చేసి ఆనాడు సాక్షాత్తు క్రీస్తు ప్రభువుని వేసినటువంటి సిలువ సాదృశ్యం ఇవాళ మళ్ళీ క్రియేట్ చేసుకొని వారు అంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవడానికి, హృదయాలను కరిగించుకోవడానికి పిల్లలారా ఈ కార్యమును చేస్తూ బాహాటంగా లక్షలాది జనములుగా సిలువను ఊరేగిస్తారు రేపేసు కాలంలో. ఇంకా చెప్పాలంటే మనము గుడ్ ఫ్రైడే రోజు ఒక శుక్రవారం కొంచెం తడబడుతూ అటు ఇటుగా 12 గంటలకు దేవాలయంలోకి చేరతాం. చేరి 3 అయ్యేటప్పటికి 3 మాటలు 7 మాటలు పూర్తి చేసేసి గబగబా పారిపోవాలి అనుకుంటాం. కానీ వారు అలా కాదు. ఈ నెలంతా నెల రోజులు కూడా పిల్లలు ఏదో చోట ఈ సిలువ విజయోత్సవమును వారు కనపరుస్తారు. పౌలు గారు మనం చెప్పినట్లుగా సిలువ విజయోత్సవముతో మనలను ఊరేగించినట్లుగా వారు దేవుని యొక్క క్రియను, కార్యమును ఊరేగిస్తూ ఆ దేశంలో ఉన్న జనములలో దైవత్వమును గురించినటువంటి నమ్మిక, విశ్వాస బలములు అరిగిపోకుండా, కరిగిపోకుండా, తరిగిపోకుండా పింపారింప చేసుకున్నట కొరకు క్రియాపూర్వకమైన చెప్పండి రైట్. ఇది నేను బోధ చేయట్లేదు, ఇది నా ప్రసంగం కూడా కాదు, సంఘానికి హితబోధ. మనం అనుసరించుతున్న దేన్ని అనుసరిస్తున్నాం, ఏం చేస్తున్నామంటే క్రీస్తు ప్రభువు రాకపూర్వం అన్యాయస్తులకు, అక్రమకారులకు, దొంగలకు, వ్యభిచారులకు, దోచుకునే వారిని వేసేటువంటి సిలువని చూసి అయ్యో ఇది శ్రమ, ఇది పాపం అని చెప్పి పారిపోయే జనముల్లాగా ఇవాళ ఉన్నవారికి గొర్రెపిల్ల లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన ఈ గొర్రెపిల్లను చూసి ఆయన దగ్గర నేర్చుకోవాలి. నా యొద్ద ఇది పాఠం కావాలి మనకి. పిల్లలు ఏదో వస్తున్నాం వెళుతున్నాం అంటే గోడ గడియారం తిరిగినట్లుగా నీ జీవితం తిరుగుతూ ఉంటుందో తప్ప దాని విలువ మనకి కనబడదు. కాబట్టి ఇప్పుడు ఇవాళ కూడా క్రీస్తు ప్రభువారిని బాహాటముగా ఆనాడు 2026 సంవత్సరాలకు పూర్వం 23 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి ఈ చరిత్రను మరవకుండా సువార్తపురం సుధాకర్ గారు అన్నట్లుగా మరవలేను నీ ప్రేమ చరిత్ర, నీ శిలువ మరణం మరవలేనయ్యా అని ఆ భక్తుడు పాడుకున్నట్లుగా ఇవాళ శిలువను గురించిన పాట పాడాలంటేనే తడబడతారు, శిలువను గురించిన వాక్యం చదవాలంటేనే తడబడతారు, శిలువను గురించిన ప్రార్థన చెయ్యాలంటేనే తడబడతారు. సంఘం ఉంది కానీ అనుభవం లేదు. ఇది కొంచెం వేదన. ఎవరికి? సంఘం కట్టుకున్న ఆయనకు వేదన, మనకు కాదు, నాకు కాదు. ఎవరైతే సంఘాన్ని కట్టారో పేతురు నువ్వు బండవి, నీ మీద నా సంఘాన్ని కడతాను అని నమ్మి శ్రమలో ఉన్నవారు, శోధనలో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారిని, జబ్బులో ఉన్నవారిని, ఇబ్బందిలో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని అందరినీ నేనున్నాను భయపడకండి అని చెప్పి చేరదీసి ఆ సంఘంలో కూర్చోడు మంచి సమరయుడు గాయాలు కట్టి, తైలం పూసి గాయాలు కట్టి స్వస్థతనిచ్చి పూటకూళ్ళ వానికి అప్పగించగా వచ్చిన ఈ సంఘం ఆ యజమానుడు కానీ ఆ మంచి సమరయునికి కానీ గౌరవించడం కాదు కదా, జ్ఞాపకం చేసుకోవడం కూడా లేకపోవడం బహు విచారకరమైనటువంటి సంగతి. తెలియక నేను అపరాధములు చేశానంటాడు పౌలు గారు. ఇప్పుడు ఆయన ద్వారాగా నేను కనికరింపబడ్డాను అంటారు పౌలు గారు. ఈ శిలువ ధ్యానాల దగ్గరకు వచ్చిన తర్వాత మనము దేవుని వల్ల కనికరింపబడే ప్రయత్నాలు చెయ్యాలి.
ఎంత స్లిమ్గా అలంకరించుకున్నాం అనేది కాదు, ఎంత సిద్ధపరిచేసుకున్నాం అనేది కాదు. శక్యమైతే బూడిద నెత్తి మీద వేసుకొని దేవాలయాన్ని వదలకుండా ఉండగలిగితే గొప్ప భాగ్యమే. కానీ ఇవాళ భక్తికి వైరాగ్యం పట్టింది, భక్తికి ఒక రకమైన జబ్బు పట్టింది అన్నమాట. అంటే దైవత్వంతో సహవాసానికి దుష్టత్వం పెనవేసుకుపోతుందన్నమాట. అయితే పిల్లలారా, ఈ సంగతులు మనం గ్రహించుకోవడానికి, ఈ సంగతులనే మన అనుభవంలోనికి తెచ్చుకోవడానికి ఇవాళకి నేను ఇవి 17 రోజులు, ఒక 2 రోజులు 17 2 19 రోజులు సిలువ కాన్సెప్ట్ మీదే చెప్తున్నాను. ఎన్ని సంగతులు మీ మనసులో ఉన్నాయో మరి నేను ఎరగను. కాబట్టి పిల్లలారా, సంగతి ఏంటి? సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత సిలువకు సాక్షిగా మారాలి. సిలువకు సాక్షిగా. యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన పాట బాగానే ఉంది, పాట బాగానే ఉంది. దాని గురించిన అనుభవం కొరకు పట్టించుకోకపోతే, మనం ఆయన పట్టించుకోకపోతే ఆయన మనల్ని పట్టించుకోవడం, అంతే కదా. ఇందమ్మ అంటే కదా కదా, ఇందమ్మ అంటే అందమ్మ. మీరు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరిగితే, ఇవి దేవుడు చెప్పిన మాటలు. అయితే పిల్లలారా, యేసు ప్రభు మోసింది లోక పాపముల సిలువ. చెప్పండి, లోక పాపముల సిలువ. లోక పాపములను ఏకంబుగా నీపైకి నీకు ఆకాడి అధిక భారంపై అది మొదటి సిలువాయేనా, నీకు ఆకాడి అధిక భారంపై అది మొదటి సిలువాయేనా. మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా. ఈ సిలువ బహిరంగ సిలువ. చెప్పండి, లోక పాపములను మోసే సిలువ, కనబడే సిలువ. కనబడే సిలువ. ఈ కనబడే సిలువకు విలువ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ సిలువను ధ్యానిస్తున్నారు, బాహాటంగా మోస్తున్నారు, ఇంకా మెడలో కూడా వేసుకుంటున్నారు. వేసుకుంటున్నారా లేదా? మెడలో వేసుకుంటున్నారు. ఒకప్పుడు తప్పుకుండేవారు, తప్పిపోయేవారు. యేసయ్య మోయడం వలన సిలువకు విలువ వచ్చింది. దైవజనుడు దేవదాసయ్య గారంట, మరి ఎవరైనా సీమోను యేసుక్రీస్తు ప్రభు సిలువను మోసాడు, యేసు ప్రభు సీమోను జీవితాన్ని మోశారు. కాబట్టి సిలువ మోసేవారు, సిలువ ధ్యానించేవారు మతి పెట్టి ధ్యానిస్తే దేవుడు వారి జీవిత భారం అంతా మోస్తాడు. అందుకని ఆయన చెప్పారు, నా కాడి మీ మీద ఎత్తుకొనండి, నన్ను వెంబడింపగోరినవాడు తన కాడిని ఎత్తుకొని నా దగ్గరికి రండి అని అన్నారు కదా. అంటే ఏంటి? నా కాడి మీ మీద వేసుకోండి, సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, దీనుడను. మీ కాడి నా మీద వేయండి. పాపముల కాడి, కరువుల కాడి, వ్యాధుల కాడి, భారముల కాడి, దుస్థితుల వ్యసనముల కాడి మోస్తాను. మీరు మొయ్యలేకపోతున్నారు కాబట్టి నేను మోస్తాను, నా మీద వేయమని ప్రభువు పిలిచారు. కాబట్టి సీమోను భారం మోసినటువంటి దేవుడు నీ భారం నా భారం మోయడం ఆయనకి పెద్ద భారం ఏమీ కాదు. సరే, ఈ సిలువలో ఉంటే లూకాసు వార్త 23వ అధ్యాయంలో 33వ వచనంలో కపాల స్థలం దగ్గర వేయబడినటువంటి 3 సిలువలు మనకు కనబడతాయి. పిల్లలారా, ఆ 3 సిలువల మధ్యన ఏముంది?
గొల్గొతా స్థలమద్దరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున గొల్గొతా స్థలమద్దరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో సిలువను వేసిరి చూడదిగో. కాబట్టి పిల్లలారా, అక్కడ వేసినటువంటి సిలువ దొంగల మధ్యన పరిశుద్ధుని వేసిన సిలువ. అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యం. పరిశుద్ధుడు, గనుడు, గొప్పవాడు, ధీరుడైనటువంటి వాడు దొంగల మధ్యన ఉన్నానని సిగ్గుపడలేదట. కానీ ఈ నీతిమంతుని పక్కన సిలువ వేయబడగలిగామరా బాబు అని చెప్పి ముఖములు కప్పుకున్నాడంట. ముఖం కప్పుకున్నాడంట. తప్పిదం, ఎంత తప్పిదం చేసినా ఈ నీతిమంతుడి పక్కకు నన్ను చేర్చుకున్నాడని చెప్పి ముఖం కప్పుకొని పోయి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, ఆయన జోలికి ఎందుకు వెళ్తావని తోటి దొంగతో మాట్లాడిన వృత్తాంతం సిలువ జానాల్లో మనం చూస్తాం. సోదరులారా, నీవు అదే శిక్షలో ఉన్నావు, నేను అదే శిక్షా విధిలో ఉన్నాను. ఈ శిక్షా విధిలో ఉన్న ప్రతివాడు నీకున్నది నీకుంది, నాకున్నది నాకుంది. ఎవ్వరము కూడా పిల్లలారు తేలిగ్గాను సుఖంగాను లేవు. కానీ అందరము మేడి పండు సందర్భంలోనే ఉన్నాం. చందన అందరం మేడి పండులపై కనబడుతున్నాం. కానీ ప్రతి వారిలో పాప భారము సంథింగ్ ఉన్నప్పుడు నేను అదే శిక్షలో విధిలో ఉన్నాను, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. కాబట్టి ఆ నీతిమంతుని దగ్గర తలెత్తుకోవడానికి యోగ్యుడను కాను అనే తలంపు రాగలిగితే పిల్లలారా, సిలువ నిన్ను విలువైనదిగా ఎంచి దీవిస్తుంది. మరొక విషయానికి వస్తే, అక్కడ కనబడే 3 సిలువలు. ఈ 3 సిలువలను గురించి ఏమన్నారంటే దైవజనుడు, అవి బహిరంగ సిలువలు అబ్బాయి. ఈ బహిరంగ సిలువల కంటే ఎక్కువ అంతరంగ సిలువ ఉంది ఆయనకి. పైకి బట్టలు వేసుకొని బాగానే కనబడుతున్నాం, లోపల ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని జబ్బులు ఉన్నాయో, ఎన్ని అప్పులు ఉన్నాయో ఎవరికైనా తెలుసా? తెలియదని అనుకుంటాంలేండి. తెలిసినా వాళ్ళు మనం ఎదుర్కొంటున్నారు, మనం వాళ్ళు ఎదుర్కొంటున్నాం. కాబట్టి తెలియనట్టుగా చేస్తాం. దీన్ని ఏమంటారంటే మేకప్. చెప్పండి, మాట్లాడండి. దాన్ని ఏమంటారు? వేషం కదా. ఈ సిలువ దగ్గరకు వచ్చాక ఈ వేషధారణ పిల్లలారా, నీకు తెలిసినా తెలియకపోయినా అంతరంగ శ్రమానుభవం కలిగినటువంటి యేసయ్యకు నీకు తెలుసు. నీ శ్రమ తెలుసు, నువ్వు కప్పుకున్నది తెలుసు, నువ్వు ఒప్పుకోవడం లేదనే సంగతి కూడా తెలుసు, తప్పించి తిరుగుతున్నావన్న సంగతి తెలిసి యేసుక్రీస్తు ప్రభు అంతరంగమున 3 సిలువలు ఉన్నాయి అబ్బాయిని దేవదాసయ్య గారు అన్నారు. ఏమిటయ్యా 3 సిలువలు అంటే, కయ్యూను చేసిన అపరాధం దగ్గర నుండి, చెప్పండి, కయ్యూను చేసినటువంటి అపరాధం దగ్గర నుండి, ఆదాము తిన్న పండు దగ్గర నుండి, క్రీస్తు ప్రభు వారి జన్మించే వరకు ఒక సిలువ. ఈ సిలువ అంతా పిల్లరా మరి పాప భారముతో నిండినటువంటి సిలువ. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఆరోహణమయ్యి వెళ్ళే వరకు వేయబడినటువంటి సిలువ మరొక సిలువ. పిల్లరా, ఇది 2వ సిలువ అన్నారు. ఇది వేషధారణ సిలువ. ఇది వేషధారణ సిలువ. 3వ సిలువ ఉంది. ఆ 3వ సిలువ ఆరోహణ దినము నుండి మరలా అవరోహణ దినము వరకు ఉండే జనము అంటే మనమే. ఏ రీతిన్ వెళ్ళితివో ఆ రీతిన్ వచ్చదవు, ఏ రోజున్న వచ్చదవు ఎరుగనే ఎరుగాను, ఊరకు
కొండక వేడుతునోరు కొనియుందును నిరాక కోసమై నీ చూతును. చాలు పిల్లలారా. కాబట్టి ఇక్కడ ఇది మూడవ శిలువ ఏమిటంటే ఆరోహణం దగ్గర నుండి అవరోహణము వరకు జరిగేటువంటి సంగతుల శిలువ ఈ మూడవ శిలువ. ఈ మూడు శిలువలు బహిరంగానికి కనబడేవి కాదు. ఈ మూడు శిలువలు అంతరంగ శిలువలు. దీన్ని వ్యధంతా ఆ గొర్రె పిల్లకే తెలుసు కానీ ఇక ఏ మానవునికే తెలియదు అని దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు ఈ సంగతి చెప్తూ, అందుకే ఆయన మూడు శిలువలు మోశారు. పిల్లలారా, మరి మొదటి శిలువ అంటే ఇది మరి మన ధ్యానంలో చూస్తే మొదటి శిలువ ఏంటయ్యా అంటే ఏంటది కలుషాత్ములు వేసినటువంటి కర్ర శిలువ. కలుషాత్ములు వేసినటువంటి కర్ర శిలువ. యేసు ప్రభు పాపం చేశాడని కాదు, కానీ యేసు ప్రభు ఉంటే మనిషికి విలువ తగ్గిపోతుంది. అంటే అక్రమకారునికి విలువ తగ్గిపోతుంది, అన్యాయస్తునికి విలువ తగ్గిపోతుంది, దొంగలకు విలువ తగ్గిపోతుంది, దోచుకునే వారికి విలువ తగ్గిపోతుంది, పాపాత్ములకు విలువ తగ్గిపోతుంది. అంటే లోకం దేని కోరుకుంటుంది? పాపము, అన్యాయము, అక్రమము కళ్ళు విప్పి తేరి చూస్తే మనకెదురవుతుందో కూడా ఇదే కనబడుతుంది వాళ్ళ. కాబట్టి పిల్లలారా, మొదటి పాపం ఏంటంటే అన్యాయస్తులు వేసినటువంటి శిలువ. దాన్ని ఏమన్నారు అంటే మరి శాస్త్రులు, పరిసయ్యులు, రాణువారు, సన్హెద్రిన్ సభవారు, ప్రధాన యాజకులు, యోధ మత నాయకులు వీరు ప్రభువుని అనగా దేవుణ్ణి సహించలేక పాపానికి దాసులయ్యుండి దైవ చిత్తములో పాపమైన సంగతిని వీరి హృదయంలో ఆనందకరమైన దాన్ని ఆనందిస్తూ నీతిమంతుడైనటువంటి ప్రభుని సహించుకోలేక సిలువ వేశారు. వీళ్ళని ఏమన్నారంటే నమ్మినవారు. చెప్పండి, నమ్మినవారు అనగా మరి ఈ నమ్మినవారు, క్షమించండి, నమ్మనివారు, ప్రభువుని నమ్మనివారు ప్రభువుని మరి సన్హెద్రిన్ సభ వారు కానివ్వండి, యూదులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, యాజకులు కానివ్వండి, యోధ మత నాయకులు కానివ్వండి. ఇప్పుడు యోధ మత నాయకులకి క్రైస్తవ సంఘానికి కూడా కంపేర్ చేస్తే పిల్లల చాలా చరిత్రలు బయటకు వస్తాయి. కాబట్టి వీరు సహించుకోలేక ఈయన్ని సిలువ వేశారు. ఇది అంతరంగంలో ఈయనకు ముందే తెలుసు. అందుకని ఆయన అంటాడు, అపాత్ములు మనిషి కుమారుని పట్టి మరణానికి అప్పచెప్తారు, వారి సిలువ మీద వేసి ఆయన్ని మరణింపజేస్తారని శిష్యులతో ప్రభు చెప్పిన వృత్తాంతం మనందరికీ తెలుసు. ఇన్ని వింటున్నా, ఇన్ని చూస్తున్నా, ఇన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నా, ఈ మండల కాలంలో సంఘం ఆచరించవలసిన విధి విధానాన్ని మనకి వివరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్న లేశమంతైనను ఆచరించడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేని బలహీనతల్లో ఉన్నాం. జాగ్రత్తలు తీసుకోలేనటువంటి బలహీనతల్లో ఉంది సంఘము. ఇది పేరుకు మాత్రమే సార్వత్రిక క్రైస్తవ సంఘం. చెప్పాలంటే లౌదికేయ సంఘం, పేరుకు మాత్రమే సంఘం. కాబట్టి పిల్లలు సిలువ దగ్గరకు వచ్చాక సఖ్యమైనంత వరకు కృతజ్ఞతతో దేవునికి స్తుతించే వాడుక చేసుకోవాలి. మనం పూర్తిగా మరి పిండబడిన వారమై ముద్దగా రక్తసిక్తమైన వారముగా
పిల్లరా ప్రభు సన్నిధిలో మనము తగ్గిపోవాలి. అంటే బూడిద వేసుకున్న వారి వలె మనం దేవుని దగ్గర కూర్చోవాలి. రెండో వారు ఎవరయ్యా అంటే నమ్మినవారు. ఈ నమ్మిన వారు కూడా ఆయన్ని నమ్మి, ఈయన దేవుని కుమారుడని నమ్మి హేళన చేసిన వారు, దూషణ చేసిన వారు, చులకన చేసిన వారు. కాబట్టి ఇటివారి విషయంలో ఇది రెండవ సిలువగా ప్రభు వారి కొరకు సిలువ మోస్తూ ఉన్నారని. ఇక చెప్పడానికి ఇది చాలా పెద్ద చరిత్ర, కానీ మనం నిర్ణయించుకున్న సమయం ప్రకారంగా మరి సమయం అయిపోతుండడం వలన వీటిని కుదిస్తూ ఉన్నాను. మూడవ సిలువ అనగా రేప్చర్ సిలువ అనగా అవరోహణం వరకు ఉండే సిలువ. రేపు ప్రభు ఆరోహణమైన తర్వాత మళ్ళా వచ్చేటువంటి రెండో రాకడ వరకు ఉండే సిలువ. ఈ సిలువ మనమే, సంఘమే, ప్రస్తుత కాలపు సంఘమే. ఈ సంఘము గురించి దైవజనుడు అన్నారు, ఈవువచ్చునప్పు దిట్లుండగలిగేడు పవన మానవుడు భాగ్యవంతుడును, నీ వాగ్దానము బట్టి నీ తండ్రి సమోలిని స్థితి శాశ్వత మహిమాయిత నీదే మహిమాలోకంబునకు మళ్ళీనావా మహిలో బేటి ప్రభు. దీని భావం ఏంటంటే, పిల్లలారా, నీ వచ్చినప్పుడు ఇలాగుండగలిగిన పావన మానవుడు భాగ్యవంతుడు అవుతాడు. నీ వాగ్దానం నమ్మి నీ తండ్రి ఇంటిలో కూర్చుండి చావులేని స్థితి, శాశ్వతమైన జీవము అతను పొందుతాడు అంటూ దీని విషయంలో చెప్పబడినటువంటి మరొక ఉపమానం చెప్పారు అయ్యగారు. ఏమిటయ్యా ఉపమానం అంటే, ఓ ఊరి పెద్ద తాను చెయ్యబోయేటువంటి ఒక మంచి కార్యం, ఓ సత్కార్యం. ఆ సత్కార్యం తలబెట్టి ప్రజలందరినీ సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో గొప్ప విందు ఊరు పంక్తి ఏర్పాటు చేశాడు. ఊరి పంక్తి అంతా ఏర్పాటు చేసి చాటింపేశాడట. ఈ పంక్తిలోనికి వచ్చి ఉచితంగా మీకు కావలసినవి అనుభవించండి అన్నాడు. మీకు తెలుసు కదా, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు కొన్ని పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు. మొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, ఏం పేరు ఆయన పేరు అయ్యా, విక్రమార్క గారు అబ్బాయి పెళ్లి చేశాడు. ఆ లైవ్ ఎవరన్నా చూసారా? అంటే హైదరాబాద్ అంతా కదిలొచ్చేసిందా అన్నట్లుగా పిల్లరా విస్తారమైన జనం, విఐపీలు, ఇంకా పొలిటీషియన్స్, ఇంకా ఈ చిత్ర పరిశ్రమలో ఉన్నవారు, ఇండస్ట్రియలిస్ట్, జనరల్ పర్సన్స్, అందరూ చాలా జనం వచ్చారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, చాలామంది వచ్చారు ఆయన ఆహ్వానాన్ని బట్టి. అలాగే ఒకసారి ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఎవరో గుర్తులేదు కానీ ఒక పొలిటీషియన్ కూతురు పెళ్ళికి నేను కూడా వెళ్ళాను. అంటే నాకు ఇన్విటేషన్ లేదు కానీ నేను వేరే వాళ్ళ ద్వారా వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఆ గ్రౌండ్ ఎంత ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ చాలా పెద్దది. ఆ గ్రౌండ్కి 4 పక్కలు కూడా స్టాల్స్ వేశారనమాట. 4 పక్కల స్టాల్స్ వేసి మనిషి తినేటువంటి ప్రతి విధమైనటువంటి ఆహార, పలహార, పాన పదార్థములన్నిటినీ ఏర్పాటు చేసి ఎవరికి ఏది ఇష్టమో అక్కడ ఫ్లెక్సీలు పెట్టి
ఆ పంక్తిలోకి వెళ్ళి భోజనం చేయడానికి అందరికీ ఫ్రీగా ఏర్పాటు చేశారు. ఎవరికి ఏది అవసరమో అది తినచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. అది ఏంటి అంటే ఆయన చెయ్యబూనుకున్నటువంటి ఈ గొప్ప కార్యము అందరూ చూసి సంతోషించాలి, అందరూ దాన్ని అనుభవించాలి. ఈ హేతువు చేతట యేసు ఒక ఊరి పెద్ద గొప్ప సంతర్పణ చేసి అందరికీ ఆహ్వానాన్ని తెలియజేశారు. ఈ ఆహ్వానాన్ని తెలియజేసినప్పుడు కొంత పార్టీ అని, కొంత క్యాస్ట్ అని, కొంత వర్గమని, కొంత అభిమానమని, కొంత వేరియేషన్, ఎడబాటని, ఈ స్వభావాలు ఉంటాయి కదా. ఈ స్వభావాలను బట్టి నచ్చిన వారు వెళ్ళారు, నచ్చని వారు వెళ్ళలేదు. దైవజనుడు దేవదాసయ్య గారు బైబిల్ గురించి చెప్తూ నచ్చిన వారిలోనే గుచ్చిపెడతావు, ఎవరికి నచ్చుతుందో వారి హృదయంలో గుచ్చుతావు తండ్రి అని చెప్పి, బహుశా 40వ పాటలు అనుకుంటాను ఈ మాట రాసి ఉంటుంది. మనం వింటున్నాం, మనం చదువుతున్నాం, మనం చూస్తున్నాం, కొన్ని ఉపమానాలు నేర్చుకుంటున్నాం. మనం చేయవలసింది ఏంటో విధిపూర్వకంగా విధి విధానాన్ని మనము ఈ సిలువ దగ్గర ఆచరించాలి. అయితే ఆ యజమానుడు పిలిచిన పిలుపులో దోషం లేదు, కానీ పాటించిన వారిలో దోషం ఉండి అందరూ వెళ్ళలేకపోయారు. సేమ్ సిచ్యువేషన్ లోక పాపములను మోసుకొని పోయి ఈ గొర్రెపిల్ల కూడా ఆహ్వానిస్తుండగా అనేకులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు, కానీ దేవునిగా వారు ఆరాధించలేదు. ఇది యూదుల స్వభావము అన్నారు. ఎవరి స్వభావం అట? యూదుల స్వభావం. దేవుని చిత్తమైతే రేపు ఎల్లుండో అది కూడా మనం ధ్యానించవచ్చు. కాబట్టి దేవుడు అనే పదానికి ఫస్ట్ చాయిస్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ అవకాశము ఆ పదానికి, ఆ పనికి ఏ విశ్వాస అయితే విలువిస్తాడో, దాన్ని గౌరవిస్తాడో, దాని కొరకు ఆటంకంగా ఉన్నటువంటి శక్తుల నుండి విడిపించమని, ఆటంకంగా ఉన్నటువంటి పద్ధతుల నుంచి నేను తప్పుకోలేకపోతున్నా, నేను చెయ్యలేనివి నా పక్షంగా నువ్వు చేసి పెడతావు తండ్రి అని చెప్పి ఎవరు మొరపెడతారో వారి బాధ్యత ఆయన తీసుకుంటాడు. వారి బాధ్యత ఆయన తీసుకొని మనం చేయలేనివి ఆయన చేస్తాడు. కాబట్టి ఇవాళ ఈ సిలువ పిల్లలారా, నచ్చిన వారినే ఎవరు మెచ్చుకుంటారో, ఎవరికి నచ్చుతుందో, ఎవరు సమ్మతించి దీన్ని అనుసరిస్తారు, అందరూ సమర్థిస్తున్నాం. క్రియ 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 అనగా పిల్లలారు హృదయంలో ఉందంటే కుదరదు. సిలువలు 3 ఉన్నాయి, అంతరంగంలో 3 సిలువలు ఉన్నాయి. ఆ 3 సిలువలు బహుభారమైనవి. బహిరంగ సిలువలు మనం ఆడుకున్నట్లుగా పాడుకున్నట్టుగా మనం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు, కానీ ఈ సిలువ మనం చూస్తుంది, ఆయన అంతరంగంలో ఉన్న సిలువ మనకి కనబడింది, అదే మనం. అయితే పిల్లలారా, మరి ఈ నమ్మిన వారు ఎవరయ్యా అంటే లౌదికీయ సంఘ కాలపు వారు. మనం ఏం చేస్తున్నాం అంటే మనకు సఖ్యమైనంత, మనం కాదనుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కొన్ని దేశాల్లో వారు ఆ సిలువను మూర్తీభవించినట్లుగా సిద్ధపరచుకొని, సిలువదారిని సిద్ధపరచుకొని, ముళ్ళ కిరీటాన్ని సిద్ధపరిచి, అలాగే పిల్లలారా రాణువారిని సిద్ధపరిచి నా పురవీధులలో ఆ సిలువదారిని తిప్పుతూ ఉంటుండగా హృదయ విదారకమైనటువంటి సంగతిని చూసి హృదయాలు కరిగిన వారు రోడ్ల మీద పడి మా విమోచన కొరకై వచ్చిన గొర్రెపిల్ల అని దేవుణ్ణి స్తుతిస్తుంటుండగా అనేకులు స్పందిస్తూ రిపెంటెన్స్, మారు మనసు పొందుతున్నారు. సిలువ ధ్యానాలు పిల్లలారా, ఇది మన కొరకే, మన కొరకే చెప్పాలంటే ఈ కాలంలో ఉన్న వారికి. ఈ కాలంలో అంటే ఆయన ఆరోహణం వెళ్ళిపోయాడు, ఇప్పుడు రానయ్యున్నాడు, అవరోహణము కానయ్యున్నది. ఆయన వెళ్ళిన తర్వాత రాకడికి మధ్యలో ఉన్న సంఘమే సిలువకు సిద్ధపడేటువంటి సంఘం, సిలువను గౌరవించేటువంటి సంఘం, అపహాసములు చెయ్యనటువంటి సంఘము, నెపములను చెప్పనటువంటి సంఘము, వెన్ను చూపనటువంటి సంఘము. పిల్లలారా, ఈ కాలంలో ఉన్న సంఘం ఇది. మనకు ముందున్నటువంటి ఆ ముమ్మూర్తులు కనబడుతున్నటువంటి గుర్తులు, ముంగుర్తులు అంటారు వాటిని. ముంగుర్తులు, గుర్తులు వేరు, ముంగుర్తులు వేరు. గుర్తులు మనకు కనబడుతున్నాయి, ముంగుర్తులు ముందు జరిగినాయి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముంగుర్తులు అంటారు, ముందు జరిగిపోయిన వాటిని ఇవాళ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకునేదాన్ని ముంగుర్తు అంటారు. మనం ఎరిగింది మనకు కనబడుతుంది గుర్తులు అంటారు. మనకు కనబడింది, మనం ఎరిగింది, మనం మరిచిన
ఆ ముంగుర్తు అనేది మాత్రం మరగదు, మరిసిపోలేము, చెరిగిపోదు, అది స్థిరంగా ఉంటుంది. కాబట్టి సంఘము గురుతులను ప్రవచనములను ప్రవచనములను గుణించుచున్నది, సరిగనున్నవి రెండు నన్నుచు, సరిగనున్నవి రెండు నన్నుచు మురియుచునే యున్నది, తరచుచున్నది, సరియను చున్నది, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. సిలువ లేకపోతే, ఒకప్పుడు సిలువ అంటే భయం, ఇప్పుడు సిలువ లేకపోతే జీవం లేదు. సిలువను ఆనుకునేవారు. ప్రతి దేవాలయం దగ్గర ఇప్పుడు సిలువ ఉంటుంది కదా. ఆ సిలువ వలన పిల్లల ఎంతోమంది దేవుణ్ణి నమ్మని వారు కూడా అనుకునేవారు. వీరందరికీ విమోచన కలుగుతుంది. మనం విమోచింపబడి నిరీక్షించుతున్న వారిలో ఉన్నాం. రాయవయ్యా యేసయ్యా అని నిరీక్షించుతున్న వారిలో ఉన్నాం. కాబట్టి సిలువ దగ్గర మరిన్ని విషయాలు, సిలువలోనికి మనలను ఆపాదించుకుంటూ, సిలువ స్తంభములోనికి మన విశ్వాసాన్ని ఆపాదించుకుంటూ, మన హృదయాల్లో మన విశ్వాసకర్త అయిన వారిని పిల్లలారా గౌరవిస్తూ, ధ్యానాల ద్వారా కానీ, పడకలో ఉన్న, నిద్రలో ఉన్న దైవ ధ్యానము కలిగి ఉంటే శిలువమూర్తి వచ్చి కావలసినవి అనగా నీకు చెప్పవలసిన సంగతులు చెప్తారు, నీకు తెలియజేయవలసిన సంగతులు చెప్తారు. నీవు వేసుకున్న ప్రశ్నకు, నువ్వు వేసుకున్న ప్రార్థనకు సమాధానం దేవుడు చెప్తారు. ఈ అనుభవంలోనికి రావాలి. అందుకే ఈ సిలువ ధ్యానం మనకు కావాలి. కాబట్టి పిల్లలారా ఎవ్వరు కూడా అలక్ష్యం చెయ్యొద్దు, నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇప్పటికే చాలా నిర్లక్ష్యం నాకు కనబడుతుంది. అది మీకు కనబడదు. నాకే తోటివాడినైనా నాకే కనబడుతుందంటే మన భారమంతా అంతరంగమును మోస్తున్న వానికి ఇంకెంత కనబడుతుందో గ్రహించాలి. కాబట్టి ప్రార్థిందాం, మోకరిందాం.